మోషే మొదలుకొని మనకు నేర్పిస్తున్నారు. మోషే, దావీదు, దానియేలు, అనేక మంది భక్తులు కలిసి ప్రార్థన చేశారు. ఏకాంత ప్రార్థన కూడా చేశారు. భక్తులతో కలిసి ప్రార్థన కూడా చేశారు. సామ్రాజ్యమును, దేవుని సామ్రాజ్యమును కట్టడానికి, చీకటి సామ్రాజ్యాన్ని కూలద్రోయటానికి మాత్రం ఏకాంత ప్రార్థన చాలదు, సామూహిక ప్రార్థన కావాలి. ఫెలోషిప్ ప్రేయర్, చర్చ్ ప్రేయర్, సాంఘిక సంఘీభావముతో కూడుకున్నటువంటి సాంఘిక క్రైస్తవ సంఘం యొక్క ఏకీభావముతో కూడుకున్నటువంటి ప్రార్థన అవసరం. కలిసి ప్రార్థన చేయకుండా ఎవరంతటా వాళ్ళు బ్రతుకంతా ప్రార్థన చేసుకుని భూమి మీద దేవుని రాజ్యం నిర్మాణం అవుతుందని ఆశించడం తప్పు. అది బైబిల్ సారాంశం కాదు.